Hi everyone, welcome to my channel Ramesh Possibility Truths. So today another interesting topic. So SIP monthly కొనడం వల్ల ఉపయోగాలు ఏంటి? సో SIP ద్వారా మంత్లీ కొనడం వలన సపోజ్ మనకి యూనిట్ వాల్యూ NAV అంటారు, అది 100 రూపీస్ ఉంటే మనం 100 రూపీస్లో బై చేస్తాము. అట్లాగే మార్కెట్ పడినప్పుడు మళ్ళీ 90 రూపీస్లో బై చేస్తాము. అలా ఇంకా పడితే 80 రూపీస్లో బై చేస్తాము. ఇంకా మార్కెట్ పడితే 70 రూపీస్లో బై చేస్తాము. ఇలాగా మనం మార్కెట్ పడే కొద్దీ మనం ఎక్కువ యూనిట్స్ బై చేస్తాము. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ యూనిట్స్ అలాట్ అవుతాయి. సో ఎప్పటికైనా మార్కెట్ వాల్యూ పైకి వెళ్ళాల్సిందే. సో NAV వాల్యూ ఎప్పటికైనా బయటకు వెళ్తుంది కాబట్టి ఒక లాంగ్ రన్లో ఒక 5 to 10 years వెయిట్ చేస్తే చాలా మంచి వాల్యూ వస్తుంది. కాబట్టి అప్పుడు మనం తక్కువలో కొన్న యూనిట్స్కి చాలా పెద్ద వాల్యూ వస్తుంది. సో ఎక్కువలో కొన్న వాల్యూ కన్నా తక్కువలో కొన్న యూనిట్స్కి ఎక్కువ వాల్యూ రావడం వల్ల మన ఫండ్ వాల్యూ చాలా ఎక్కువ కనిపిస్తుంది. దీన్ని ఏమంటారంటే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. అంటే మనం యూనిట్స్ కాస్ట్ కూడా యావరేజ్ చేస్తున్నాం. మనం 100 రూపీస్లో కొనొచ్చు, 120లో కొనొచ్చు, 150లో కొనొచ్చు, అలాగే 80లో కొనొచ్చు, 70లో కొనొచ్చు. ఆన్ అండ్ యావరేజ్ మనకి మళ్ళీ అదే 100 రూపీస్లో వస్తాయి యూనిట్స్. సో వన్స్ మనకు మార్కెట్ గ్రో అయినప్పుడు, మన గోల్ రీచ్ అయినప్పుడు మన ఫండ్ వాల్యూ తీసుకుంటే చాలా హైలో కనిపిస్తుంది. సో దిస్ ఈస్ అందుకనే మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా SIP అంటే మంత్లీ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా కానీ, లేకపోతే STP అంటారు, అంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. అంటే ఒకేసారి లంసం పెట్టాలనుకుంటే, సపోజ్ ఒక 10 lakhs పెట్టాలనుకుంటే 2 lakhs చొప్పున ఒక 5 monthsలో మొత్తం 10 lakhs ఇన్వెస్ట్ చేయడం ద్వారా, సిస్టమేటిక్గా పర్చేస్ చేయడం ద్వారా ఎక్కువ యూనిట్స్ పొందొచ్చు. ఈ విధంగా ఎక్కువ ఫండ్ వాల్యూ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ. ఇంకా మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే నాకు ఎనీ టైం కాంటాక్ట్ చేయండి. నేను మీకు దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ.